అమెరికా ఒక పక్కన F-35 మనకు అంటగడదామంటే వాటిట్లో ఉన్న లోపాలు మనం గమనించాం. F-16లో ఉన్న లోపాలు గమనించాం. వాటన్నిటితో పోల్చుకుంటే రఫేల్ బెటర్, మన తేజస్‌లే బెటర్ అన్నటువంటి రూట్‌లోకి వచ్చాం. మొన్న ఈ మధ్యన అవన్నీ ఉన్న పాకిస్తాన్‌ని ఓడగొట్టాం. కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. అమెరికా పేరు గొప్ప, ఊరు దెబ్బ, వాళ్ళ విమానాలకు భయపడాల్సిన అవసరం ఏం లేదు అన్నటువంటి. అదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి సుఖోయ్ 57లు కూడా అంత అద్భుతం ఏం కాదు. కాబట్టి ఉన్న వాటిట్లో ఉన్న వెధవల్లో మంచి వెధవ అన్నట్టు చైనా వాటితో పోల్చుకుంటే బెటర్, అమెరికా వాటితో పోల్చుకుంటే బెటర్. ఇప్పుడు సుఖోయ్ 57కి సంబంధించినటువంటిది 50 ఏళ్ల పాటు గ్యారంటీ ఇస్తామని భారత్కి ఆఫర్ చేస్తుంది. 6th జనరేషన్ రోడ్ మ్యాప్తో ఇస్తామని చెప్తోంది. అలాగే ఓపెన్ ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా భారతదేశంలోనే సదరు సంస్థలు ఇక్కడ పెట్టిస్తామంటోంది. మరోవైపున ఏదైతే చిన్న చిన్న వాటి కాస్ట్ కూడా తామే పెట్టుకుంటామంటోంది. డీప్ టెక్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నటువంటి ఆఫర్ ఇస్తుంది. ఇదివరకు ఏంటంటే రష్యా నుంచి కొన్న వాటి రిపేర్లు వాళ్లే వచ్చి చేయాలి. అప్పటిదాకా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉంటుంది. ఏదైతే మరొక వైపును చూసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఖర్చులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా రాయితీలు ఇస్తామని ప్రకటిస్తోంది. రిపేర్లు కూడా 20 ఏళ్ళ దాకా ఫ్రీగా చేస్తూ ఉంటుంది. మరి భారత్ కొంటుందా లేదా అనేది చూడాలి.